ఆమె చివరికి ఒక మాట చదవండి, ముగించుకుందాం. 23:40 కాలువల యొద్ద ఉండు నిరవంజి చెట్లను పట్టుకొని రావాలి. కాలువల యొద్దనున్న నిరవంజి చెట్లను తీసుకొని, కొమ్మలను తీసుకొని వచ్చి ఆరాధన చేయాలంట. ఎక్కడుంటాయంటే ఇవి అమ్మా, కాలువల నిరవంజి చెట్లు నీళ్ల యొద్ద ఎదుగుతూ ఉంటాయి. శరగ చెట్లు తెలుసు కదా మీకు. ఆ శరగ చెట్ల యొక్క ఆకులు ఎలా ఉంటాయి అలా ఉంటాయి ఇవి. ఈ నిరవంజి కొమ్మలతోనే ఆయన బంధించింది. ఎవరైనా సంసోనుడు బంధించింది ఈ నిరవంజి ఆకులతోనే. అవి పొడుగ్గా ఉంటాయి, గట్టిగా దృఢత్వం కలిగి ఉంటాయి. జాగ్రత్తగా గమనించాలి. ఈ నిరవంజి యొక్క చెట్ల కొమ్మలు తీసుకొని వచ్చి దేవుడిని ఆరాధన చేయాలి అంటారు. అంటే నిరవంజి చెట్లు ఎక్కడ ఎదుగుతాయంటే నీటిలో బాగా ఎదుగుతాయంట. అంటే దాని అర్థం ఏంటంటే చదవండి, 1 కీర్తన 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గములో నిలువక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఒడ్డున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. చాలు. నిరవంజి చెట్లు ఎల్లప్పుడూ నీళ్లు ప్రవహించే కాల ఒడ్డున ఉంటాయి. ఒంటరిగా ఎక్కడ ఉండవై. ఈ అడవి తొమ్మిది చెట్లు ఏడబడతాడు బ్రతుకుతాయి. నిరవంజి చెట్లు ఎల్లప్పుడూ నీటి కాలువల ఒడ్డునే ఉంటాయి అంట. అలాగే నీరు అనగా వాక్యం. ఎల్లప్పుడూ వాక్యానుసారమైన జీవితం చేస్తూనే మనం ఉండాలి. ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని గుండెల్లో దాచుకోవాలి. వీలైతే వాక్యాన్ని నువ్వు రాసుకోవాలి. నీకు చదివిచ్చాడా? చదువుకున్నావా? రాసుకో, నోట్స్లో చెప్పేవి జాగ్రత్తగా. నువ్వు ఎప్పుడు చదివిన వాక్యం అలాగే ఉండేది. దాని వ్యాఖ్యానం నీకు తెలియదు. వ్యాఖ్యానం నేను చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను నీకు, దాని ఆత్మీయ అర్థం ఏంటో అది నువ్వు రాసుకోవాలి. తర్వాత ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు నీకు అర్థం కాకపోతే దీని ఆత్మీయ అర్థం ఏంటబ్బా అని అన్న ఒకసారి చెప్పాడు కదా అని ఆ నోడు చూస్తూ అక్కడ ఉండిద్ది దాని ఆత్మీయ అర్థం. రాసుకోవాలి. అది మంచి లక్షణం, రాసుకోవడం అనేది. నిరవంజి చెట్లు కొమ్మలు తీసుకుని వచ్చి దేవుని ఆరాధన చేయాలంట. అనగా నిరవంజి చెట్లు ఎల్లప్పుడూ నీళ్ళ దగ్గరే ఎదుగుతాయి. అలాగే మనము కూడా నీరు వంటి వాక్యం ఎల్లప్పుడూ నీళ్లు ప్రవహించే కాల ఒడ్డున మనం ఉండాలి. అనగా ఎల్లప్పుడూ బైబిల్ బాగా చదవాలి, వాక్యాన్ని బాగా వినాలి, వాక్యాన్ని గుండెల్లో దాచుకోవాలి, వాక్యానుసారంగా నడుస్తూ ఉండాలి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే ఉద్యోగం కోసం వెళ్ళినా, వ్యాపారంలోకి వెళ్ళినా, పంట పొలంలోకి వెళ్ళినా, చదువుకోవటానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీవు చేయనిదంతా సఫలమవుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమపరచు. గట్టిగా నువ్వు చేయనిదంతా సఫలమవుతుంది, విఫలము కాదు. నిరవంజి చెట్ల కొమ్మలు తీసుకొని మందిరానికి వచ్చి నువ్వు ఆరాధన చేయాలి. అనగా అవి ఎల్లప్పుడూ నీళ్ళ దగ్గర ఉంటాయి. నిరవంజి చెట్లు అంటే మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. వాక్యాన్ని ఎల్లప్పుడూ బాగా చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గుండెల్లో దాచుకోవాలి, వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉండాలి. నీరు అంటే వాక్యం. రెండోదిగా నీరు అంటే ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం కూడా తప్పనిసరిగా ఉండాలి. ఒక ఉదయం చేసే ప్రార్థనే కాదు, టైం దొరికితే మధ్యాహ్నం కూడా కూర్చోవాలి ప్రార్థనలో, లేదా సాయంత్రం కన్ఫామ్గా నువ్వు ప్రార్థన చేయాలి. బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. ఏ పని మీద వెళ్తున్నా ప్రార్థనాపూర్వకంగా నువ్వు వెళితే ఆ ప్రాంతంలో దెయ్యాలన్నిటిని జయించుకొని క్షేమంగా ఇంటికి రాగలవు. ప్రార్థన అనగా ఇంట్లో చేసేదే కాదు ప్రార్థన. బయటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. దేవుని పాటలు పాడుకుంటూ, దేవుని పాటలు వింటూ వెళ్ళాలి. ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి, ప్రార్థనాపూర్వకంగా ఇంటికి రావాలి. అప్పుడు ఎక్కడా సాతాను నిన్ను ముట్టలేడు, ఎక్కడా నువ్వు పాపంలో పడవు, పరిశుద్ధంగా ఉంటావు. నిరవంజి చెట్ల కొమ్మలు తీసుకుని వచ్చి ఆరాధన చేయాలి. నిరవంజి చెట్లు ఎల్లప్పుడూ నీళ్లు ప్రవహించే కాలం ఒడ్డున ఉంటాయి. అవి ఎదుగుతూ ఉన్నాయి. అది కావాలి దేవునికి. అనగా నీరు అనే వాక్యానుసారమైన జీవితం ఉండాలి, నీరు అనే ప్రార్థనా జీవితం నీకు ఉండాలి, నీరు అనే అభిషేకము కూడా నీకు ఉండాలి. జీవజలముల ఓట అనగా పరిశుద్ధాత్మ అభిషేకన సాదృశ్యం. నీరు అంటే పరిశుద్ధాత్మ అభిషేకన సాదృశ్యం. ఈ 3 అనుభవాలు కలిగి నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధన చేయాలి. అప్పుడు ఎలా ఉంటావంటే నీటి కాలువల ఒడ్డున నాటబడిన చెట్టు ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటుంది. తగిన సమయంలో అది పుష్పిస్తుంది, చిగురిస్తుంది, ఫలిస్తుంది. క్షేమంగా ఉంటావు, పుష్పిస్తావు, మంచి సాక్ష్యం కలిగి ఉంటావు, ఫలిస్తావు, బహుగా దీవించబడతావు. చెట్టు ఎదిగిన తర్వాత నీడనిస్తుంది. అంటే నీ ద్వారా అనేక మంది దీవించబడతారు, నీ ద్వారా నీ పిల్లలు దీవించబడతారు,
నీ ద్వారా నీ వంశము దీవించబడుతుంది, నీ ద్వారా నీ వీధి దీవించబడుతుంది, నీ ద్వారా నీ స్నేహితులు దీవించబడతారు, నీ ద్వారా నీ బంధువులు దీవించబడతారు, నీ ద్వారా నీ పేటల వాళ్ళు దీవించబడతారు, నీ ద్వారా నీ ఊర్లో ఉన్న వాళ్ళు దీవించబడతారు, నీ ద్వారా రాష్ట్రము దేశం అనేది దీవించబడుతుంది. ఆమె చెప్పండి అందరూ ఆమె. హల్లెలూయా. కాలువ ఒడ్డున ఉన్న చెట్టు బాగా ఎదుగుతుంది. 1 చిగురిస్తుంది, నిరీక్షణ కలిగి ఉంటావు. 2 పుష్పిస్తుంది, మంచి సాక్ష్యం కలిగి ఉంటావు. పుష్పించినప్పుడు సువాసన వస్తుంది కదా, మంచి సాక్ష్యం. 3వది ఫలిస్తుంది, నువ్వు బహుగా దీవించబడతావు. 4వది నీడనిస్తుంది, బాగా ఎదిగిన చెట్టు. నీడ అంటే నీ ద్వారా అనేక మంది దీవించబడతారు, దానికి మంచి పేరు వస్తుంది, అనగా ఘనత వస్తుంది నీకు. ఇన్ని అనుభవాలు, అన్ని అనుభవాలు చెట్టుకు రావడానికి కారణము ఎల్లప్పుడూ నీళ్లు ప్రవహించే కాలం ఒడ్డున ఉంది ఆ చెట్టు. అలాగే ఎల్లప్పుడూ నీళ్లు ప్రవహించే కాలువ అనగా నీరు అనే వాక్యానుసారం జీవితం, నీరు అనే ప్రార్థన జీవితం, నీరు అనే అభిషేకము కలిగి ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి వాక్యాన్ని విని వాక్యానుసారం బ్రతుకుతూ ఉంటే నువ్వు ఈ విధంగా దీవించబడతావు. నీవు చేయనిదంతే సఫలమవుతుంది, విఫలము కాదది. ఏ పని ప్రారంభించినా విజయమే, ఘనతే, దీవెనే.